అంత పెద్ద పెద్ద డైలాగులు ఎందుకులే కానీ బుద్ధి, భయం, జ్ఞానం, సిగ్గు అనేవి మాత్రం వస్తాయి. ఇవి కంటిన్యూగా ఉంటే బానే ఉంటది కానీ ఈ బయట గాలి పీల్చిన తర్వాత మళ్ళీ 4 రోజులకి మామూలు జపావి అయిపోవచ్చురా నాన్న సీను. లేదు లేదు, నేను జైల్లో ఒంటరితనంతో ఎన్నో నేర్చుకున్నాను. నా ఎవరో పరాయి ఎవరో తెలుసుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ ని కూడా తీసి పారేస్తున్నాను. అదేంట్రా సీను, నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఛానల్ తీసేస్తే వచ్చే డబ్బులు ఆగిపోతాయిగా. వద్దు మాస్టర్, ఆ ఛానల్ నా కొంప ముంచింది. ఏదో ఒక రచ్చ చేసి అందులో పెట్టి దాని ద్వారా వచ్చే డబ్బుల కోసం కకృతిగా ఎన్నో పిచ్చి పనులు చేశాను. అవన్నీ ఆపేద్దాం అనుకుంటున్నాను. సరే సరే, నువ్వు ఎలాగైనా చేయగాని ఆ పూజ ఈ పూజ అని జనాల దగ్గర డబ్బులు దొబ్బి మోసాలు చేస్తే మాత్రం అరే జఫా, ఈసారి ఈ మాస్టరే నీ తాట తీస్తాడు. పోలీసులు దాకా అవసరం లేదు. లేదు మాస్టర్, నేను పూర్తిగా మారిపోయాను. పిచ్చి పిచ్చి పనులు చేసి మళ్ళీ జైల్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. ఈసారి వెళ్తే పోలీసులే నన్ను కొట్టి పైకి పంపించేస్తారు. ఇక నేను వెళ్తున్నాను. జై తోస్. చూశారుగా మన జఫా సీన్ గడి మాటలు. బయట ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి వేర విహారం చేశాడు. ఇప్పుడు బొక్కలోకి వెళ్ళొచ్చి బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతున్నాడు. ఇది ఇవాల్టి మన షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.